welcome to you once again. And alane Karthi, hearty welcome to you. And Satyaraj garu and మనం అందరం కట్టప్ప అని పిలుస్తేనే ఆ కిక్ వేరుగా ఉంటుంది. అండ్ సూరి గారు, భానుప్రియ గారు అందరికీ కూడా పేరు పేరు నా స్వాగతం సుస్వాగతం. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి గారికి కూడా స్వాగతం అండి. సో డైరెక్టర్ పాండ్రాజ్ గారు కూడా ఇస్ హియర్. అందరికీ కూడా స్వాగతం. పుట్టించిన వాడు దేవుడైతే మరి పండించేవాడు కూడా ఎగ్జాక్ట్లీ. సో ఎస్, ఫార్మర్స్ కి ఒక మంచి మెసేజ్ ఫార్మర్స్ నుంచి మనం తీసుకొని వాళ్ళని డెడికేట్ చేస్తూ ఒక అద్భుతమైన మూవీ. అంతేకాకుండా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్తో పాటు మన ముందుకు వస్తున్న సినిమా చిన్నబాబు. సో 5 అక్కల తర్వాత ఒక్క తమ్ముడు, అంటే ఒక్క చిన్నబాబు ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మీ అందరికీ ఉంది కదూ. త్వరలోనే రిలీజ్ డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సో చిన్నబాబు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఒక మంచి బజ్ క్రియేట్ చేసుకుందండి. ఆ తర్వాత టీజర్ రిలీజ్ అయిన తర్వాత అసలు ఇరగ తీశారు. యూట్యూబ్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, మీ నుంచి వచ్చిన రెస్పాన్స్ అద్భుతం. మరి ఆ టీజర్ మరొకసారి చూసేద్దామా? చిన్నబాబు టీజర్ ప్లీజ్. ఇప్పుడు మన ఫస్ట్ వీడియో సాంగ్ని, అంటే ఆ వీడియో సాంగ్ ప్రోమోని రిలీజ్ చేయడానికి సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం. ఎవరిని అని అనుకుంటున్నారా? అందరికీ ఒక్కొక్క పిచ్చి ఉంటుంది, కానీ ఈయనకి మాత్రం నటనంటే పిచ్చి, క్యారెక్టర్స్కి ప్రాణం పోయాలన్న పిచ్చి. మీ అందరికీ అర్థమైపోయింది కదా. మన కట్టప్ప సత్యరాజ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ టు ప్రెజెంట్ ది బొకే, మిరియాల రవీందర్ రెడ్డి గారు బొకేని ప్రెజెంట్ చేస్తారు. అండ్ అలానే ఇంకొక గెస్ట్ కూడా ఉన్నారు, కిన్నెరసాని వచ్చిందమ్మా అన్న. అండ్ అలానే అద్భుతమైన పాటలతో అద్భుతమైన హీరోయిన్ గా మనందరికీ పరిచయం భానుప్రియ గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. అండ్ వి రిక్వెస్ట్ రవీందర్ రెడ్డి గారు టు ప్రెజెంట్ ది బొకే టు భానుప్రియ గారు. అందరికీ నమస్కారం అండి. చిన్నబాబు ఆడియో రిలీజ్ ద్వారా ఇలా మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ పాట వీడియో ప్రోమోలాజ్. మీ అందరికీ పాట నచ్చింది అనుకుంటాను. ఈ సినిమాలో అన్ని పాటలు చాలా బాగుంటాయి. ఈ సినిమాలో త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. మీరు ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ సినిమా మీరు త్వరలోనే చూస్తారు. ఈ సినిమాలో వర్క్ చేసేటప్పుడు చాలామంది ఆర్టిస్టులు అందరినీ చాలా ఓపిక్గా ఆ షాట్లో కరెక్ట్గా వాళ్ళు ఏం యాక్ట్ చేయాలో రాబించుకున్నారు పాండ్యరాజ్ గారు. ఆయనకి ఓర్పే కాదు, చాలా ఒక డెడికేషన్ కూడాను. అలాగే కార్తిక్ బాబు చాలా బాగా యాక్ట్ చేశాడు, చాలా మంచి వ్యక్తి. సో ఈ గ్రూప్లో వీళ్ళందరితో నేను యాక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక సత్యరాజ్ గారు మాట్లాడేది మీరు వింటారు. కానీ అందరికీ నమస్కారం. నేను 40 yearsగా యాక్ట్ చేస్తున్నాను. 200 ఫిల్మ్స్ యాక్ట్ చేశాను. కానీ వైజాగ్లో నా సినిమా ఆడియో ఫంక్షన్ జరగడం ఇదే ఫస్ట్ టైం. ఈ వైజాగ్లో ఆడియో ఫంక్షన్ జరగడంలో నాకు ఒక స్పెషల్ సంతోషం ఉంది. అది ఏంటంటే, నేను ఒక 75 ఫిల్మ్స్ విలన్గా చేశాకే హీరో అయ్యాను ఇన్ 1986. అప్పుడు నేను హీరోగా చేసిన ఫస్ట్ 3 ఫిల్మ్స్ ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాతే కడలోర కవరేగలు అనే సినిమా, అది సగ సినిమా ఇక్కడే షూటింగ్ చేశాను. అదే తెలుగులో ఆరాధన మెగాస్టార్ చిరంజీవి చేశారు. అరే ఏమైంది తరణన, ఆ సినిమా తమిళ వర్షన్. ఆ సినిమా సిల్వర్ జూబుల్ ఆడి ఆ తర్వాతే నేను ఒక హీరోవా స్టాండ్ అయ్యాను తమిళనాడులో. 100 ఫిలిమ్స్ హీరో. ఇప్పుడు మళ్ళీ అదే ఊళ్ళో ఈ ఆడియో ఫంక్షన్ జరగడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నా తెలుగు చాలా యావరేజ్గా ఉంటుంది.
మామూలుగానే నాకు ఇంకొక భాష నేర్చుకోవటం చాలా కష్టమైన విషయం. ఒక స్మాల్ కామెడీ. నేను బిఎస్సి గ్రాడ్యుయేట్, ఇంగ్లీష్ మీడియమే, కానీ నాకు ఇంగ్లీష్ సరిగా రాదు. ఒకసారి మా ప్రొఫెసర్ అడిగారు, ఏంట్రా అది ఒక గ్రాడ్యుయేట్వి 4 ముక్కల ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేవా అని అడిగారు. నేను సరదాగా కామెడీకి అన్నాను, సార్ తమిళనాడు నుంచి ఆంధ్ర బార్డర్ 50 కిలోమీటర్స్, నాకు తెలుగే సరిగా రాదు. తమిళనాడు నుంచి లండన్ 8000 కిలోమీటర్స్ సార్, మరి ఇంగ్లీష్ ఎలా వస్తుంది అన్నాను. క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ నవ్వేశారు. అది ఇప్పుడు గుర్తొస్తుంది. ఈ సినిమా ప్రొడ్యూసర్ సూర్య, హీరో కార్తీ ఇద్దరు గ్రేట్ యాక్టర్స్. ఇప్పుడు సూర్య మంచి ప్రొడ్యూసర్ కూడా అయ్యాడు. వీళ్ళిద్దరు నేను ఎత్తుకొని పెంచిన పిల్లలు. లైక్ బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2. వీళ్ళ నాన్న శివకుమార్ గారు గ్రేట్ హీరో. ఉన్నానన్న ధైర్యంతోనే నేను 42 ఇయర్స్ బ్యాక్ సినిమా ఛాన్స్ కోసం కోయంబత్తూరు నుంచి చెన్నైకి వచ్చాను. అలా వచ్చిన నేను మొట్టమొదట ఒక డ్రామాలో యాక్ట్ చేశాను 42 ఇయర్స్ బ్యాక్. ఆ డ్రామాలో యాక్ట్ చేసినందుకు నాకు ఇచ్చిన పేమెంట్ జస్ట్ 10 రూపీస్. ఆ 10 రూపీస్లోనే కార్తిక్కి, సూర్యకి స్వీట్ కుడిచాను. అప్పుడు వాళ్ళకు 2 to 3 ఇయర్స్ ఉంటే అంతే. ఆ విషయం వీళ్ళ నాన్నగారు శివకుమార్ గారు వీళ్ళకి చెప్పారు. సూర్య కార్తీ జాబ్కి వెళ్ళి జీవితం తీసుకోగానే సినిమాలో యాక్ట్ చేసినప్పుడు కాదు, కొన్ని వేల ఎంతో జీవితం వచ్చింది. అందులో నా కోసం స్వీట్స్ కొని నా ఇంటికి వచ్చి నన్ను కలిసి వెళ్ళారు. నాకు అంత క్లోజ్గా ఉంటే ఫ్యామిలీ. వాళ్ళ సినిమాలో యాక్ట్ చేయడం నాకు చాలా సంతోషం. అలాగే ఈ సినిమా ఫుల్గా ఇది ఒక హీరో ఫిలిం. హీరో ఫిలిం టైటిలే హీరో టైటిల్. చిన్నబాబు సూపర్ టైటిల్. మెగాస్టార్ చిరంజీవి గారి టైటిల్, కరెక్ట్. కానీ ఈ సినిమా స్పెషాలిటీ కారణం డైరెక్టర్ పాండిరాజ్ గారు. ఆయన ఫుల్ హీరోయిజం ఉన్న సినిమాలో ఒక్క సీన్లో ఒక్కరిని హీరో చేశారు. ఒక్క సీన్లో ఆవిడ భానుప్రియ మేడం, అవరే హీరో హీరోయిన్ అన్ని. ఒక్క సీన్లో తమ్ముడి సూరి, ఒక్క సీన్లో నేను. అలా ఒక్క సీన్లో ఒక్కొక్కరు హీరో. ఇలాంటి స్క్రిప్ట్ రాయడం చాలా కష్టం. ఇలా కుదిరిన స్క్రిప్ట్ డెఫినెట్గా పెద్ద లెవెల్లో సక్సెస్ అవుతుంది. మీ అందరి సపోర్ట్తో డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. మిమ్మల్ని ఇలా కలవడం చాలా సంతోషం. నా తెలుగు నీ సమిచండి. దట్ స్టోరీ చెన్నై లండన్ 8,000 కిలోమీటర్ స్టోరీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సార్, నాకు తెలిసి జీవితంలో మీరు ఏ స్క్రిప్ట్ చదివేటప్పుడు ఇంత కష్టపడి ఉండరు. కానీ తెలుగులో మాట్లాడడానికి ఆయన పెట్టిన ఎఫర్ట్స్ కోసం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అయితే బాహుబలి అని చెప్పారు, కానీ ఇద్దరిలో బాహుబలి ఎవరు, బల్లాల దేవ్ ఎవరు? ఒకసారి చెప్పండి సార్, అది తెలుసుకోవాలని ఉంది. ఇద్దరిలో ఎవరు బాహుబలి, ఎవరు బల్లాల? ఇద్దరు హీరో. జూనియర్ ప్రభాస్, సీనియర్ ప్రభాస్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యరాజ్ గారు అండ్ భానుప్రియ గారు, రవీందర్ రెడ్డి గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ సత్యరాజ్ సార్, భానుప్రియ మ్యామ్, పాండిరాజ్ సార్, సూరి సార్, రవీందర్ రెడ్డి గారు, శశాంక్ వెన్నెలకంటి for making this event a grand one. Surya fans, Karthi fans, love you all. It's always been great to come here to Vizag, and whenever we come, we see the same energy. Thank you so much for your love and support. Thank you. Thank you sir. And Vamsi, అసలు మాటలు రాకుండా అలా స్టక్ అయిపోయి ఉన్నాడు. సో వంశీ, హియర్స్ యువర్ టైం. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. సార్, రెస్పెక్టెడ్ మా పెద్ద బాబు గారు సూర్య గారికి ఒకసారి ఓయేసుకుంట్రా. అలానే మా చిన్న బాబు గారికి కార్తీ గారికి ఓయేసుకుంట్రా.
సత్యరాజ్ సార్, సూరి సార్ అందరికీ సర్వ పేరుగానే చెప్తున్నాను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా నాకు మాటలు కూడా రావట్లేదు సార్. ఫర్ ది ఫస్ట్ టైం ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ నౌ. ఇట్స్ అ గ్రేట్ హానర్ ఫర్ మీ సార్. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ cast and crew. థ్యాంక్ యూ సార్. సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడను? నాకు తెలుసు, నేను ఎంత మాట్లాడినా మీరు ఆయన గురించే మాట్లాడు అని అంటూ ఉంటారు. సూర్య గారు మనందరికీ హీరోగా తెలుసు, కానీ ప్రొడ్యూసర్గా ఆల్రెడీ తెలుగులో మేము అనే ఆలోచింపజేసేటువంటి సినిమా ఒకటి చేశారు. ఒక అద్భుతమైన సినిమా అని చెప్పాలి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ కార్తీ గారితో ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నారు. కార్తీ ఆల్రెడీ మాకు సీక్రెట్ చెప్పేశారు, అన్నయ్యగానే బెస్ట్, ప్రొడ్యూసర్ అయితే కొంచెం కష్టం అని. సో ఎస్, సూర్య ఏవి ఇప్పుడు చూడడానికి రెడీగా ఉన్నారా? There we go. హాయ్ వైశాఖ్, బాగున్నారా? యు నో తమిళ్? ஐ டோன்ட் நோ தெலுங்கு. ஸோ தமிழில் தான் பேச போகிறேன். பட் சப்டைட்டில் கூட்டு வந்திருக்கேன். சின்ன பாபு டயலாக் ரைட்டர், பேச பேச இது பண்ணிடுங்க ப்ளீஸ். மைக் ரெடியா? ஆர் யூ ரெடி? ரெடி ப்ளீஸ். என்னாச்சு? ஆக்சுவலாக சத்யராஜ் சார், கார்த்தி சார், சூர்யா சார் எல்லாருமே ஆடியோ லான்ச்சுக்கு பக்கவாக, நான் ஸ்கிரிப்ட் சின்ன பாபு ஸ்கிரிப்டுக்கு எவ்வளவு ரெடியானனோ அந்தளவுக்கு அவங்க ஆடியோ லான்ச்சுக்கு ரெடியாக இருக்காங்க. பட் நான் ஆடியோ லான்ச்சுக்கு எதுவுமே ரெடி ஆகலை. ప్లీజ్. ఆయన స్క్రిప్ట్ రెడీ అయినప్పుడు వాళ్ళందరూ రెడీ అవ్వలేదు, బట్ ఇప్పుడు వాళ్ళు రెడీ అయిన దానికి నేను రెడీ అవ్వలేదని చెప్తున్నారు. సో சின்ன பாபு என்னாச்சு? மறைக்காதீங்கப்பா, பின்னால் மறைக்காதீங்க. சின்ன பாபு, இப்போ சூர்யா சார் ப்ரொடியூசர், கார்த்தி சார் ஹீரோ. தமிழில் வந்து எல்லாருக்குமே ஒரு பயங்கரமான ஒரு எக்ஸ்பெக்டேஷன் இருக்குது. என்னென்னா, சூர்யா சாரை ஓகே பண்ணுறது ரொம்ப கஷ்டம், அதே மாதிரி கார்த்திக் சாரை ஓகே பண்ணுறது அதை விட கஷ்டம். ஸோ ரெண்டு பேரையும் ஓகே பண்ணியிருக்கேன் அப்படிங்கிறதுனால எல்லாத்துக்குமே பயங்கர ஆவல், அப்படி என்ன இந்த ஸ்கிரிப்டுக்குள்ள இருக்குது அப்படின்னு. మామూలుగా సూర్య గారిని ఓకే చేయడమే చాలా కష్టం, అందులో మళ్ళీ కార్తీక్ గారిని ఓకే చేయడం అంతకంటే కష్టం. వాళ్ళిద్దరిని ఓకే చేశాను కాబట్టి ఈ స్క్రిప్ట్ ఆల్రెడీ చాలా వరకు ఓకే అయినట్టే అంటున్నారు. అదే ఈ స్క్రిప్ట్ సక్సెస్ అంటున్నారు. ஸ்கிரிப்டா ஒரு நல்ல சொன்னபாபு வந்து ஒரு காமெடி, லவ், ஆக்ஷன், எமோஷ்னல் எல்லாமே நம்ம ஃபேமிலிக்குள்ள நடக்கிற விஷயங்களை పడమా பண்ணியிருக்கோம். మన ఫ్యామిలీలో జరిగే విషయాలనే సినిమాగా చేసాం. ఇందులో లవ్, అదే అవన్నీ ఇంగ్లీష్, యాక్షన్, ఫ్యామిలీ, సెంటిమెంట్, లవ్, హ్యూమర్ అన్నీ ఉన్నాయి అంటున్నారు. ஸோ இந்த ஸ்கிரிப்டை வந்து சூர்யா சாரும், கார்த்தி சாரு, சத்யராஜ் சாரு, பானுப்பிரியா, சூரி இதில் நடித்த எல்லாருமே என்ஜாய் பண்ணியிருக்காங்க. ஸோ உங்களுக்கும் கண்டிப்பாக பிடிக்கும்னு நினைக்கிறேன். தேங்க்யூ. ఇందులో వర్క్ చేసిన అందరూ, సూర్య గారు కానీ, కార్తీక్ గారు కానీ, సత్యరాజ్ గారు, భానుప్రియ గారు, మొత్తం అందరూ ఎంజాయ్ చేశారు. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అంటున్నారు. డెఫినెట్గా నచ్చుతుంది, అది నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. అండ్ సూరి మాట్లాడతారు ఇప్పుడు. సూరి మళ్ళీ. వైశాఖ్ నమస్కారం, మీడియా వాళ్ళు నమస్కారం. నా పేరు సూర్య, సారీ సూరి, ఎం పేరు సూరి. తమిళ మూవీ కామెడీ యాక్టర్. సో తెలుగు మూవీ అప్కమింగ్ ఇప్పుడే లైట్ ఎంట్రీ. మీరు అప్కమింగ్ లో ఉంటేనే అంత నాయిస్ వస్తే, ఇంకా ఎస్టాబ్లిష్డ్ అయితే ఇంకెంత నాయిస్ రావాలి సూరి గారు? అర్థం అవ్వలేదు. కంటిన్యూ సార్. సారీ, కంటిన్యూ. నెక్స్ట్ టైం ఫుల్ అండ్ ఫుల్ తెలుగు మాట్లాడు. నెక్స్ట్ టైం. ఓకే సార్, ఐ ట్రై. మేము వెయిట్ చేస్తున్నాం. సో చిన్నబాబు ఆడియో రిలీజ్ ఫస్ట్ టైం వైశాఖ్. ఆల్రెడీ బెత్తబాబు మూవీ సింగం 3, సూర్య సార్ సింగం 3 మూవీ వైశాఖ్ ఐఎమ్ కమింగ్. ఎస్, యాక్చువల్లీ నేను సత్యరాజ్ గారికి ఇంగ్లీష్ రాదనుకున్నాను, మీరు ఇంగ్లీష్లో ఇంకా ఇరగదీస్తున్నారుగా. இல்லை ஸோ சத்யராஜ் சார் நான் வந்து தெலுங்குல ட்ரை பண்ணேன்.
நீங்கள் சொல்லுங்க, வண்டி இதுக்கப்புறம் ஓடாது, நீங்கள் கொஞ்சம் ஹெல்ப் பண்ணுங்க. ஓகே. அப்போ ஹீரோ கார்த்திகார் சொல்லிட்டாரு, நீங்கள் வந்து వైజాగ్లో வந்து తెలుగులో தான் பேசி ఆగను அப்படின்ட்டு. అదే కార్తిక్ గారు చెప్పారట, వైజాగ్ వస్తే మీరు ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడాలని చెప్పారట. நான் சொன்னேன் இல்லைங்க அவளை வராதுங்க, நான் ட்ரை பண்ணுறேன்னு சொல்லிட்டு ஃபஸ்ட் டைம் అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఫస్ట్ எழுதி ட்ரை பண்ணி சொல்ல ஆரம்பித்தேன். 2 நாளும் 3 days అందరికీ నమస్కారం. మార్నింగ్ ఎంద్రిచోన్న అందరికీ నమస్కారం, మధ్య లంచ్ అందరికీ నమస్కారం, నైట్ అందరికీ నమస్కారం. 2 days కంటిన్యూ. నైట్ అంటే ఐఎమ్ స్లీపింగ్, అందరికీ నమస్కారం, నైట్ నిద్రపోతా అందరికీ నమస్కారం. కులంద బాచ్ ఆయన my daughter, డాక్టర్ మమ్మీ డాడీ నైట్ అందరికీ నమస్కారం. అది అంటేట్లో ఓయ్ నమస్కారం అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం. కుటుంబమే ఫ్యామిలీ 2 days అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం. సో ఆల్రెడీ నా కార్తిక్ గారు కూడా నా పేరు శివ. సో నా యాక్ట్ చేశాను, యాక్ట్ చేశారు, వర్క్ చేశాను. శివ. ఐ విల్ ట్రై. యా ఓకే సూపర్ చేశాను. ஸோ நெக்ஸ்ட் மூவி சின்னபாபு. ஆமாம், அடுத்து இந்த மூவியில் வந்து ஃபுல் அண்ட் ஃபுல்லாக ஒரு ஃபேமிலி பேக் ட்ராப்பு. ஸோ ஃபேமிலி ட்ராப்பில் ஒரு ஃபேமிலி மெம்பர்ஸ் ரொம்ப இம்பார்ட்டன்ஸான ஒரு கேரக்டர் எனக்கு. ஸோ கண்டிப்பாக இந்த படம் வர்றப்ப நான் தெலுங்குல அதிகமாக ஆடியன்ஸ் நான் ரீச் ஆகிறதுக்கான வாய்ப்பு நிறையா இருக்குது. ஸோ இப்படி ஒரு வாய்ப்பு நீங்கள் சொல்லிடுங்க. ఇలాంటి ఒక ఛాన్స్ தெரியாது. ஓகே. ஸோ டோட்டல் சூர்யா சார், அந்த கார்த்திக் சார், சத்யராஜ் சார், பானுப்பிரியா மேம், டாக்டர் பாண்டியராஜ் சார், ஸோ எல்லாருடைய சப்போர்ட்டிங். ஸோ தெலுங்கு ஆடியன்ஸ் ரீச். ஸோ ரொம்ப సంతోషం, హ్యాపీ. తెలుగు మంచిగా నెక్స్ట్ టైం మాట్లాడు నేను ట్రై చేస్తానంటున్నారు. థ్యాంక్ యూ. ఫెంటాస్టిక్ సార్. అయితే ముందుగా పాండిరాజ్ గారు అండ్ మీరిద్దరు ఇలా చేతులు ఇలా చాపండి, ప్లెజ్ చేయాలి మీరిద్దరు. కమాన్ సార్, యూ ఆల్సో సూరి గారు. నెక్స్ట్ ఆడియో లాంచ్కి వచ్చినప్పుడు నెక్స్ట్ ఆడియో లాంచ్ తెలుగులోనే మాట్లాడతాము. తెలుగులోనా అదే సార్, తెలుగులోనే మాట్లాడతాము అని వైజాగ్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. మమ్మీ చేసా. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ సూరి సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ పాండిరాజ్ గారు. అండ్ ఇప్పుడు శశాంక్ మాట్లాడతారు. శశాంక్, ద టైమ్ ఇస్ యువర్స్. అదే అందరూ మాట్లాడిన దాని మీద మీకు అర్థమైంటుంది సినిమా గురించి. మీరు ట్రైలర్ చూశారు, సాంగ్స్ చూశారు. నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు. ఈ సినిమా తెలుగులో కొనుక్కున్న ద్వారకా క్రియేషన్స్ రవీందర్ రెడ్డి గారికి ఈ సినిమా చాలా మంచి లాభాలు తీసుకురావాలి. అలాగే మా అన్నయ్య సూర్య గారు, ఆయన కూడా ఇది మంచి లాభాలు తీసుకురావాలి ప్రొడ్యూసర్గా. సో హిట్ అయితే అందరికీ మంచిదే. సో ఆబ్వియస్గా సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి, అవుతుంది అది అని అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ. అంతే. థ్యాంక్ యూ. ఇప్పుడు కార్తీక్ గురించి మాట్లాడుకుందామా? ఒక ఆవారా అన్నా, టైం పాస్కి పెయింటింగ్లు వేయాలన్నా, చెలియా అంటూ ఒక రొమాంటిక్ మూవీని మన ముందుకు తీసుకురావాలన్నా, చివరికి పోలీస్ గెటప్లో ఖాకీ అవ్వాలన్నా ఎవరు కార్తీక్ మాత్రమే సొంతం అవుతుంది. అండ్ ఇప్పుడు చిన్న బాబుగా మనందరి ముందుకు వచ్చేస్తున్నారు. సో లెట్స్ హావ్ ఎ లుక్ ఎట్ ది ఏవి ప్లీజ్. సో ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ఆర్ స్పాన్సర్స్ సెలెబ్ కనెక్ట్ రాజ్ జట్టి గారిని, అండ్ అలానే సిఎంఆర్ షాపింగ్ మాల్ నుంచి రమణ గారు అండ్ రాజేశ్వరి గారు ఇద్దరిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి టు లాంచ్ ద 4th సాంగ్ ఫ్రమ్ చిన్నబాబు. సెలెబ్ కనెక్ట్ రాజ్ జట్టి గారు అండ్ అలానే సిఎంఆర్ షాపింగ్ మాల్ రమణ అండ్ రాజేశ్వరి గారు. సో ముగ్గురు కలిసి 4th సాంగ్ ని లాంచ్ చేస్తారు. దట్ ఈస్ రా చిన్న సాంగ్. 4th song launch. Congratulations and all the best. Congratulations team. And yes, it's time for the big CD launch and వేదిక మీదకి ముందుగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం ద్వారకా క్రియేషన్స్ రవీందర్ రెడ్డి గారిని అండ్ అలానే మనకి 2D ఎంటర్టైన్మెంట్స్ నుంచి రాజశేఖర్ పాండ్యన్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాంగ్ విత్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద్వారకా క్రియేషన్స్ సాయి కుమార్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అండి. అండ్ అలానే ఇప్పుడు ఆర్టిస్ట్ సూరి గారు వేదిక మీదకి రావాలి.